న్యాయవాదులపై దాడులు జరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో న్యాయవాదుల రక్షణ చట్టం కోసం సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి 48 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా నిరాహార దీక్షకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 48 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో న్యాయవాదులు వామన్ రావు దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేశారని చెప్పారు. న్యాయవాదులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. ఈ దాడులను నిరోధించడానికి ప్రత్యేక చట్టం తప్పనిసరని పేర్కొన్నారు. అందుకే మా నిరసనలో భాగంగా 48 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నామని, అందుకు అందరూ మద్దతు తెలపాలని కోరుతున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మీడియా సమావేశంలో మహేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, సుభాష్ చందర్, రాములు, మాణిక్ రెడ్డి, భాస్కర్, రవీందర్ రెడ్డి, సుధాకర్, గోవర్ధన్, సతీష్తో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరగబోయే ఈ నిరాహార దీక్షతో న్యాయవాదుల ఆవేదన మరింతగా వెలుగులోకి రానుంది. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తారా లేదా అనేది ఇప్పుడు చూడాల్సిన ముఖ్య అంశంగా మారింది. మా మరొక కార్యవర్గ సభ్యుడు మిత్రుడు సోదరుడు మాణిక్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇది మొట్టమొదటి నిరసన కార్యక్రమం. ఇది మొదట ఆమర దీక్ష అనుకున్నాం, 78 అవర్స్ అనుకున్నాం. 48 అవర్స్ దీక్షతోటి తెలంగాణ సమాజంలో న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను వ్యతిరేకించడం కోసం, కరికట్టడం కోసం మాకంటూ ఒక రక్షణ చట్టం కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఉద్యమంలో ఎవరు ముందుకు రావట్లేదు. ప్రధానంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఇనిషియేటివ్ తీసుకున్నది. నేను బార్ అధ్యక్షునిగా ఉంటూ తెలంగాణ ఫెడరేషన్ బార్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క చర్యకు నా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవం ఎన్నుకొని వాళ్ళు కూడా ఆమోదించి మా యొక్క బార్ అసోసియేషన్ అందరు సభ్యులందరూ కూడా చేద్దామని అన్న తర్వాత ఈరోజే మేము పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి ప్రధాన కారణం వామన్ రావు దంపతులు అడిగిన తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్ పైన చర్చ ప్రారంభమైంది. అయినప్పటికీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక డ్రాఫ్ట్ బిల్ తయారు పెట్టుకున్నది. కానీ దాని చట్టం చేయడంలో విఫలమవుతుంది. న్యాయవాది అనే వ్యక్తి సమాజంలో ఒక పోలీసుల కంటే ఒక డేంజర్ పొజిషన్ ఉంటాడు. ఎందుకంటే ఒక కేసు ఒక వైపున ఇద్దరు కూడా కొట్టాడుపై స్టేషన్కి దగ్గరికి వచ్చినప్పుడు ఒకవైపు కేసు ఓడిపోతే న్యాయవాది యొక్క ప్రమేయం ఉన్నది, ఈయన చేసిండనే విధంగా కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయవాది పాత్రను జోడిస్తూ కక్షలు పెంచుకుంటూ దారి కాసి కాపు కాసి మరి దాడులు చేస్తూ ఉన్నారు. కోర్టులలో కూడా వచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా మా పట్ల ఒక సానుకూల వాతావరణం, సానుకూల వైఖరి పెట్టడం లేదు. కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క యాక్ట్ సాధించుకోవాలి. ఇది కేంద్రం రాష్ట్రం చేయవలసిన పనున్నది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది సడలింపులు చట్టాల్లో ఉన్నది, కాంక్రీట్ లిస్ట్లో ఉన్నది, పెట్టుకోవచ్చు. అటు 41 కానీ ఈ యాక్ట్ కానీ లోకల్ యాక్ట్ చేసుకోవచ్చు మనం. కానీ అవి కూడా గత 6 నెలలుగా ప్రభుత్వం డ్రాఫ్ట్కి తయారు చేసి పెట్టింది. కానీ దానికి తుది రూపం అవుతలేదు. బార్ కౌన్సిల్ వారు కూడా దీన్ని యాక్ట్లో పెట్టి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎందుకంటే ఒక మంచి మూమెంట్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ముంగట్టున్నాం మనం ఈరోజు. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కోర్టు ద్వారానో లేకపోతే ఉద్యమాల ద్వారా కాకుండా యాక్ట్గా రావాలి. కాబట్టి ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ కావాలి. ప్రజాప్రతినిధులు తెలవాలి, చట్టం గురించి తెలవాలి, ఎందుకు అవసరం ఉండదు విషయాన్ని తెలియడం కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకాంత్ చుట్టం. ఇది ఒక తెలంగాణ అడ్వకేట్ సమాజంలో ఒక ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా, ఉద్యమం వైపు అందరినీ తీసుకునే విధంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. అందరూ సహకరించాలని కోరుకుంటూ, గతంలో ఎవరి కోసం పోరాటం చేసినాం? తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాజ్యం కోసం పోరాటం చేసినాం. ఇది మా బతుకు తెరువు కోసం, మా యొక్క సెక్యూరిటీ కోసం, మా దగ్గరికి భయపెట్టడం కోసం. అలాగే డాక్టర్కి ఇచ్చినట్టు మాకు కూడా ప్రత్యేక చట్టం ఇస్తే
చాలామంది దాడులు తగ్గిపోయినాయి. డాక్టర్ పైన లేకపోతే ఏడవతే అటాకులు చేసేవారు. మేము మా వైపున వచ్చే ఏదైతే చర్య ప్రతిచర్య న్యాయవాదులపై దాడులు పెరిగిన ప్రధాన కారణం ఈ యొక్క 41 ACRPC రావడం వలన ఏమైతే కొడితే ఏమైతే అదే అడ్వకేట్ మామూలు అడ్వకేట్ కదా, ఇది కూడా ఇదే యాక్ట్ అక్కడ వస్తుంది. 7 years బిలో ఉంటుంది కాబట్టి బెయిల్ వస్తుంది. మా మీద అటాక్ చేస్తే ఓ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు శిక్ష పడుతుంది తెలిసిన రోజున తప్పకుండా భయపడే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం రావాలని అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము చేస్తున్న ఈ 40 hours నిరాహార దీక్ష అది పూర్తిగా మేము సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి భారతదేశం వారు 2 రోజులలో సంగారెడ్డి భారతదేశం వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వారు కూడా సాంఘీభావంకి వస్తారు. ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది. మేము ఇనిషియల్ తీసుకున్నందుకు నన్ను మొదట ఆశీర్వదించి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి, తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క జనరల్ బాడీ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు ఇది ఏమైనా సరే 48 hours అనేది నేను మొదట ఆమరణ అనుకున్నా. కాదు, కొద్దిగా 48 ఇచ్చి తర్వాత ఇక్కడగా సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి ధర్నా చౌక్ దగ్గర ఇంకో దగ్గరనో తప్పకుండా నేను ఆమరణ దీక్ష కూర్చుంటా. ఇది శాంతియుత యుద్ధంతో సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది స్మరించే అవసరం ఉన్నది. ప్రతి న్యాయవాది ఈ యొక్క స్ట్రైకులు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి న్యాయవాది తన యొక్క మద్దతు చేయాల్సిన అవసరం ఉన్నది. 17, 18, 19 తారీఖు జరిగే యంగర్ స్ట్రైక్ మరి 48 hours ఒక కాల పరిమితి చట్టంలో పెట్టి చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మనందరం కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొనని కోరుకుంటూ ఇది ఒక సాహసోపే నిర్ణయం. ఎందుకంటే ఏదైనా ఆరోగ్యపరమైన విషయాలు పక్కకు పెట్టి ఈరోజు చేయబోయే ఈ దీక్ష అనేది ఈ దేశానికి ఒక సత్యాగ్రహాల ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చింది. ఇంతకాలం వచ్చిన ఈ కొనసాగించి వచ్చిన మా యొక్క ప్రయాణంలో ఇది మనం విజయబాట ఎగిరేసి తప్పకుండా రేపు యాక్ట్ వస్తే ఆ యాక్ట్ చరిత్రలో సంగారెడ్డి బార్ పేరు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనమే ఇనిషియల్ తీసుకున్నాం కాబట్టి. ఆ విధంగా ఒక సంపూర్ణ మద్దతు ప్రకటన కోరుతూ అందరూ పాల్పంచుకొని అందరూ కూడా ఆ యొక్క ఉద్యమంలో పాల్పంచే విధంగా మీరు ప్రధానంగా పాత్రికేయులకు మేము న్యాయవాదులం, మా యొక్క పాత్ర మీకు తెలుసు. మీ యొక్క సహకారం లేని ఏది జరగదు. బికాజ్ ఆఫ్ మై ఫెటర్నిటీ నా యొక్క న్యాయవాదుల యొక్క హక్కు రక్షణ కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధంగా ఉన్నాం. ఇట్స్ క్లియర్. అది ఏమని జరుగుతుంది 2 daysలో. తర్వాత దాన్ని కొనసాగించే అవసరం ఉంటుంది రావచ్చు కూడా. కాబట్టి ఉద్యమకారునిగా తెలంగాణలోని ఒక మా ఆధ్వర్యంలోనే ఉద్యమం జరిగింది. నేను జిల్లా అధ్యక్షునప్పుడే ఇక్కడ తెలంగాణ వచ్చింది. నా ఆధ్వర్యంలోనే హైకోర్టు వచ్చింది. నా ఆధ్వర్యంలోనే అంటే మా సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఇనిషియల్ తీసుకుంటారు. వినూత్న కార్యక్రమం ద్వారా యంగర్ స్ట్రైక్ ద్వారా మీ అందరి యొక్క సహకారంతో సఫలీకరమైతే కోరుకుంటూ దానికి అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ